జడ శ్రావణ్ కుమార్ గారు వైసీపీ పార్టీతో కలిసిపోయాడు, వైసీపీ పార్టీ తరపున పని చేస్తున్నాడు అనేసి అన్నారు. ఈ ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్సెస్ కానీ లేకపోతే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ ఏమన్నా ఉందా? సార్, ఇప్పుడు నా జీవితం ఓపెన్ బుక్ లా ఉండాలి, అందులో సర్ప్రైజ్ ఇవ్వడానికి కోరుకున్న వ్యక్తి నేనే సార్. నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు నేను కూటమి ప్యాకేజ్ తీసుకునే వ్యక్తి అని కామెంట్ పెడుతున్నారు, అది పెడుతున్నారు, ఇది పెడుతున్నారు. అసలు ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ సార్. బట్ బిఫోర్ రిజిస్ట్రేషన్ మై పార్టీ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఏ లీగల్ సెల్ సెక్రటరీ ఇన్ వైఎస్ఆర్సీపీ సార్. వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టేట్ లీగల్ సెక్రటరీ సార్. నేను ఈ పార్టీ పెట్టక ముందు లీగల్ సెక్రటరీ సార్. నేను పొన్నవాళ్ళ సుధాకర్ గారు స్టేట్ సెక్రటరీ, స్టేట్ ప్రెసిడెంట్ సార్ లీగల్ సెల్ కి, అందులో జనరల్ సెక్రటరీ సార్. నేను విజయవాడ నుంచి 4 years ఎర్లీ మార్నింగ్ 4 to నాంపల్లి కోర్టు సార్. విజయవాడ భవానీపురం టు డైరెక్ట్ హైదరాబాద్ సిబిఐ నాంపల్లి కోర్టుకి 4 సంవత్సరాలు వెళ్ళాను సార్ అడ్వకేట్ గా. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో లీగల్ సెల్ లో నేను ఉన్నాను కాబట్టి. సో వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతుంది ఏ టు జెడ్ ఐ హావ్ ఫుల్ క్లారిటీ సార్. ఎవరికి ఎట్లా జరిగితే సరే. నేనే లేదు, నేను పార్టీ పెట్టక ముందు నేను వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ లో జనరల్ సెక్రటరీ చెప్తున్నా. నేను పార్టీ 2019 లో పెట్టాను సార్. 2019 లో పెట్టారు. అంతకు ముందు ఉన్నారు మీరు వైసీపీ లీగల్ సెల్ గా ఉన్నాను సార్. ఎందుకంటే ఫ్యాక్ట్ దాచడం నాకు అసలు ఉండదు సార్. నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్పేస్తాను. అసలు నా దగ్గర దాపరికం ఉండదు, ఫస్ట్ చెప్పేస్తాను. సో నాకంటే నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఎందుకుంటాను సార్. లేదు, మీరు పార్టీ పెట్టుకున్నారు. లేదు అసలు వైఎస్ఆర్సీపీకి నాకు సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదు, జనసేన సంబంధం లేదు, బీజేపీ సంబంధం లేదు, బీఎస్పీ సంబంధం లేదు. ఏ పార్టీ, నేను సొంత పార్టీ పెట్టుకున్నాను సార్. లాస్ట్ టైం నేను 130 మంది క్యాండిడేట్స్ తో నేను కంటెస్ట్ చేశాను. కాకపోతే ప్రతి కాన్స్టిట్యూషన్ నాకు 1000 నుంచి 5,000 ఓట్లు వచ్చినాయి. 1000 నుంచి 5,000 ఓట్లు వచ్చినాయి. ఇవన్నీ కౌంట్ చేస్తే 1,00,000 ఓట్లు వస్తాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే కొంచెం రాజకీయాలు ప్లే చేసి నేను బీఫామ్ ఇస్తా, బీఫామ్ తీసుకోకుండా వాళ్ళని కొంతమంది ఇండిపెండెంట్ పెట్టేశారు. కొంతమంది ఇండిపెండెంట్ పెట్టేశారు. బీఫామ్ సబ్మిట్ చేస్తే తెలుగు రాజ్యాధిక సమితి పార్టీ క్యాండిడేట్ వస్తారు. తెలియక పాపం ఎట్ టైమ్ ఆఫ్ స్క్రూటినీలో వాళ్ళు ఇవ్వాలి, నామినేషన్ ఇవ్వాలి, తెలియక ఇండిపెండెంట్ వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు అడగటం ఏంటంటే, మీరు ఇందాక ఏదైతే ఆరోపణ చేశారో జడ శ్రావణ్ కుమార్ గారు వైసీపీకి తరఫున పని చేస్తున్నారు అనే విషయం మీద, అదే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటిది చెప్పండి సార్. నేను ఆ పాయింట్ చెప్పడం కోసం నేను పని చేసిన ఫ్యాక్ట్ చెప్తున్నాను సార్. యాక్చువల్ గా నాకు తెలిసి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ మా అడ్వకేట్స్ మేమంతా మాట్లాడుకున్నాం కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ జాడా శ్రావణ్ కుమార్ ఎంటర్టైన్ చేయట్లేదు సార్. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు చూడండి, సానుభూతి పట్ల ఉంటారు చూడండి, వాళ్ళు ఇతను ప్యాకేజ్ ఇస్తున్నాడు.